వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇప్పటికే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి వరుస హత్య బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది. ఈసారి దుండగులు వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. సల్మాన్ ఖాన్ను అతని నివాసంలోనే చంపేస్తామంటూ బెదిరించారు. అంతేకాదు అతని వాహనాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తామని మెసేజ్ చేశారు. సల్మాన్ను చంపేస్తామంటూ వర్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు తాజాగా ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. ఆయన ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతామని, లేదంటే కారులో బాంబు పెట్టి పేల్చేస్తామని అందులోని సారాంశం. ఈ సందేశం గురించి తెలుసుకున్న ముంబై పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. సందేశాన్ని పంపిన వ్యక్తిని కనిపెట్టే పనిలో పడ్డారు. సల్మాన్ ఖాన్కు ఇలా బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు బిష్నోయ్ గ్యాంగ్ నుంచి ఆయనకు బెదిరింపులు వచ్చాయి. 1998 కృష్ణజింక కేసు నుంచి సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ టార్గెట్ జాబితాలో టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఈ గ్యాంగ్ నుంచి సల్మాన్ అనేక సార్లు హత్య బెదిరింపులు ఎదుర్కొన్నాడు. గతేడాది ఏప్రిల్లో గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మోటార్ బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సల్మాన్ ఇంటి ముందు 4 రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఇక ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే జూన్లో మరోసారి సల్మాన్ హత్యకు కుట్ర జరిగింది. పన్వేల్ ఫామ్ హౌస్ నుంచి ఇంటికి వెళ్తున్న మార్గంలో సల్మాన్ పైన దాడి చేయాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లుగా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వరుస హత్య బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ పూర్తి భద్రతా వలయంలో ఉన్నారు. వరుస బెదిరింపులపైన ఇటీవల సల్మాన్ స్పందించారు. నేను భగవంతుడిని నమ్ముతాను. దేవుడు నాకు ఆయుష్ ఎంతవరకు ఇస్తే అంతవరకు మాత్రమే బతుకుతాను. నా జీవితం దేవుడి చేతుల్లోనే ఉంది. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ మన చేతిలో ఏమీ ఉండదు అన్నారు. ఇక తన వ్యక్తిగత రక్షణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయి నుంచి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ముంబై పోలీసులు సల్మాన్కు వైప్లెస్ భద్రతను సమకూర్చారు. మరిన్ని రక్షణ చర్యలలో భాగంగా సల్మాన్ ఖాన్ ముంబైలో నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్కు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేసుకున్నారు.